హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? నెయిల్ ఆర్ట్. 2 కలర్ నెయిల్ పాలిష్ చేస్తూ సింపుల్గా నెయిల్ ఆర్ట్ ఎలా వేసుకోవాలో చూసిద్దాం. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి చెప్పినా ఈజీగా చేసేస్తారు, చూసి నేర్చేసుకుంటారు. అలా ఈజీగా డిజైన్ చూపిస్తారు కదా. లెట్స్ స్టార్ట్. నేను బేస్ ఈ కలర్ తీసుకుంటున్నాను. డిజైన్ ఫ్లవర్స్ కోసము వైట్ తీసుకున్నాను. ముందు ఈ నెయిల్ పాలిష్ 2 కోట్స్ నెయిల్స్కి అప్లై చేసేసుకున్నాము. టూ కోట్స్ వేసుకోవాలండి. 2 కోట్స్ వేసుకుంటే సెకండ్ కోట్లో నీట్గా కనిపిస్తుంది నెయిల్ పాలిష్, అండ్ ఇంకా డార్క్గా కూడా కనిపిస్తుంది. మనకి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా అంటుకుంది అంటే లాస్ట్లో క్లీన్ చేసేసుకోవచ్చు రిమూవర్తో, డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు వైట్ నెయిల్ పాలిష్తో ఫ్లవర్ స్టార్ట్ చేసేసుకుందాం. టూత్ పిక్ తీసుకొని ఫస్ట్ ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకొని చుట్టూతా ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఎక్కువ తీసేసుకుంటే పెద్దగా చిన్నగా డాట్స్ వచ్చేస్తాయి. ఈవెన్గా డాట్స్ పెట్టుకొని ఇప్పుడు ఆ ఫ్లవర్ని జస్ట్ ఇలా ముందుకు లాగినట్టు ఇలా అంటే మనకి పెటల్ షేప్ వచ్చేస్తుంది. అంతే, ఇప్పుడు ఫ్లవర్ లాగా అయింది కదా. తర్వాత ఇలా డాట్ పెట్టేసుకోవాలి. అంతే, నెయిల్స్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే డిజైన్ బాగా కనిపిస్తుంది. అలా నెయిల్ పాలిష్ ఆరక ముందే డాట్స్ మనం ఇలా లాగినట్టయితే ఈజీగా వచ్చేసింది. డ్రై అయిపోతే రాదు అంత ఈజీగా. చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు. దాంట్లో ఈ కాలం ఆడపిల్లలకి మరీ ఇంట్రెస్ట్, చిన్నపిల్లలకి, మా పాపలాగా. మిడిల్లో డాట్ కావాలంటే మనం కాంట్రాస్ట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ వైటే కాకుండా కాంట్రాస్ట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలా డాట్స్లా కాకుండా ఒకేసారి మనం పెటల్లాగా కూడా వస్తుంది అంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. అంతే, ఇలాగే అన్ని ఫింగర్స్కి వేసేసుకోవాలి. అన్ని నెయిల్స్కి అలా వేసేసుకుంటాం. రెడీ. మీకు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.